హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చేపల పులుసు చూసారా ఎలా వచ్చిందో? అబ్బబ్బా, నోరు ఊరిపోతుంది అసలు. తయారు చేసుకుందాం వచ్చేయండి. ముందుగా ఉప్పు పెరుగు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కల్లోకి తగినంత ఉప్పు వేయాలి. ఆ తర్వాత కూరకు తగినంత పసుపు, కారం వేయాలి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే స్పెషల్ చేపల పులుసు. ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే మా కోసం మా డాడీ చేస్తున్నారు. ఆ తర్వాత కూరకు తగినంత ఆయిల్ వేయాలి. నేను అన్ని కొలతల ప్రకారం చెప్పట్లేదు. ఆ తర్వాత 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేయాలి. ఆ తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసినవి వేయాలి. చూసారా మా నాన్న ఎలా వేస్తున్నారో అసలు. ఆ తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం చిల్లిపాయ ముద్ద వేయాలి. తర్వాత కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేయాలి. వేసి మసాలా అంతా ముక్కకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కొన్ని ముక్కలు ఫ్రైకి కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టిన చింతపండుని బాగా పిసకాలి. తర్వాత ముక్కలకు తగినంత పులుసు వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి మా నాన్న ఎలా కలుపుతున్నాడు అసలు. చాలా నీట్గా చేస్తున్నాడు. ఆ తర్వాత తిప్పాలి. చేపల కూర సిగ్నేచర్ చేయాలి. ఇలా కలుపుకుంటే బాగా ముక్కలన్నీ కదిలి బాగా ఉడుకుతాయి అని చెప్తున్నాడు మా నాన్న నాకు. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి ఉడికియాలి. తర్వాత మూత తీసి చూసారా పులుసు ఎలా మరుగుతుందో. ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేయాలి. మూత పెట్టి పులుసుని బాగా మరగనివ్వాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పు అన్నట్టు తిప్పాలి. చూడండి అసలు ముక్కలు ఎలా కదిలిపోతున్నాయో. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే నూనె పైకి తేలి చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూడండి కర్రీ ఎలా వచ్చిందో. సూపర్ చేపల పులుసు రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.